ఇలా బ్రేకింగ్ చూస్తున్నాం. ఎన్నికల వేళ కాంగ్రెస్ సీనియర్ నేత సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే 10 ఏళ్లలో తాను సీఎం అవుతానని వ్యాఖ్యానించారు. సంగారెడ్డిలో జరిగిన దసరా వేడుకలో జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే 10 ఏళ్లలో తాను తెలంగాణకు సీఎం అవుతానని చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో కలకలం సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్ లో ఇప్పటికే సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై చర్చ నడుస్తుంది. దాదాపు సీనియర్ నేతలందరూ సీఎం అభ్యర్థి రేసులో ఉన్నారు. కాంగ్రెస్ గెలిస్తే తామే సీఎం అభ్యర్థి అంటూ ముఖ్య నేతలందరూ ప్రకటించుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ గెలిస్తే తాను సీఎం అవుతానంటూ ఇటీవల మాజీ మంత్రి జానారెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం పదవి చేపట్టే అవకాశం వస్తే వదులుకోనని, పార్టీకి ఎన్నో సేవలు అందించానని అన్నారు. తను సీఎం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కార్యకర్తల సమావేశంలో జానారెడ్డి తెలిపారు. జానారెడ్డి వ్యాఖ్యలు పార్టీలో సంచలనం రేపిన క్రమంలో ఇప్పుడు జగ్గారెడ్డి కూడా అదే బాటలో నడవడం గమనార్హం. ఎన్నికలు కూడా అమలవుతున్న కొన్ని విషయాలను బయటకు చెప్పలేకపోతున్నానని, లేకపోతే చాలా విషయాలు పంచుకునేవాడేనని జగ్గారెడ్డి చెప్పారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని, తన భార్య అనుచరులు కూడా అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని, అదేవిధంగా వచ్చే ఎన్నికలు ఆస్వాదించాలని కోరారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల వేళ కాంగ్రెస్ సీనియర్ నేత సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే 10 ఏళ్లలో తాను సీఎం అవుతానని వ్యాఖ్యానించారు. సంగారెడ్డిలో జరిగిన దసరా వేడుకలో జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే 10 ఏళ్లలో తాను తెలంగాణకు సీఎం అవుతానని చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో కలకలం సృష్టిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ లో ఇప్పటికే సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై చర్చ నడుస్తుంది. దాదాపు సీనియర్ నేతలందరూ సీఎం అభ్యర్థి రేసులో ఉన్నారు. కాంగ్రెస్ గెలిస్తే తాము సీఎం అవుతామని అంటూ అభ్యర్థి ముఖ్య నేతలందరూ ప్రకటించుకుంటున్నారు. కాంగ్రెస్ గెలిస్తే తానే సీఎం అవుతానని ఇటీవల మాజీ మంత్రి జానారెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం పదవి చేపట్టే అవకాశం వస్తే వదులుకోనని, పార్టీకి ఎన్నికలు ఎన్నో సేవలు చేశానని ప్రకటించారు. తను సీఎం అయ్యే అవకాశం కూడా ఉన్నాయంటూ కార్యకర్తల సమావేశంలో జానారెడ్డి తెలిపారు. జానారెడ్డి వ్యాఖ్యలు పార్టీలో సంచలనం రేపిన క్రమంలో ఇప్పుడు జగ్గారెడ్డి కూడా అదే పాటలో నడవడం గమనార్హం. ఎన్నికల కూడా అమల్లో ఉన్నందున కొన్ని విషయాలు బయటకు చెప్పలేకపోతున్నానని, లేకపోతే చాలా విషయాలు పంచుకునేవాడని జగ్గారెడ్డి చెప్పారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని, తన భార్య అనుచరులు కూడా అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని, వచ్చే ఎన్నికల్లో ఆస్వాదించాలని కోరారు.